హాయ్ అండి, ఈరోజు మనం డబల్ బీన్స్ అండ్ మీల్ మేకర్ వేసి ఒక పచ్చిమిర్చి పలావ్ చేసుకుందామండి. చాలా టేస్టీగా ఉంటుంది అండ్ మధ్యలో డబల్ బీన్స్ మీల్ మేకర్తో చాలా సూపర్ ఉంటుంది. ఇందులో మనం కొద్దిగా వెజిటబుల్స్ కూడా వేస్తామండి. ఏదైనా మసాలా కర్రీలో కానీ అండ్ రైతాతో కానీ ఈవెన్ చికెన్ మటన్లోకైనా సూపర్ ఉంటుంది. ఎక్కువ మసాలాస్ ఏం లేకుండా చాలా మైల్డ్గా ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి, నచ్చితే చిన్న లైక్ చేయండి. సో రెసిపీలోకి వెళ్తే ఫస్ట్ మనం హాట్ వాటర్లో ఒక కప్పు దాకా మీల్ మేకర్ వేసుకొని పక్కన పెట్టుకుందాం. డబల్ బీన్స్ అండి ఇవి. వీటిని మనం ఒక రోజు ముందే నానబెట్టుకొని నైట్ పక్కన పెట్టుకుందాం. సో నెక్స్ట్ ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో మిర్చికి తగినంత పచ్చిమిర్చి తీసుకోండి. నేను ఒక 7 నుంచి 8 పచ్చిమిర్చి తీసుకుంటున్నాను. అలాగే ఇందులో ఒక 10 వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. అలాగే కొద్దిగా అల్లం అండ్ కొద్దిగా పచ్చిమిర్చి వేసి దీన్ని లైట్గా కోర్స్గా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు రైస్ని నేను ఈ కప్పుతో 1 కప్ తీసుకుంటున్నానండి. దీన్ని బాగా వాష్ చేసుకొని వాటర్ వేసి సోక్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి అందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అండ్ 1 టేబుల్ స్పూన్ గీ వేసుకుందాం. తర్వాత అందులో కొద్దిగా దాల్చిన చెక్క, 3 లవంగాలు అండ్ ఒక బిర్యానీ ఆకు వేసి ఫ్రై చేసుకుందాం. తర్వాత అందులో 1 టీ స్పూన్ జీలకర్ర వేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి ఫ్రై చేసుకుందాం. ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత అందులో మనం పేస్ట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అండ్ అల్లం పేస్ట్ ఉంది కదండి, అది ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు వేసి బాగా ఫ్రై చేసుకుందాం. అది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అందులో మనం వెజిటేబుల్స్ వేసుకోవాలండి. మీకు ఇష్టమైన వెజిటేబుల్స్ వేసుకోవచ్చు. నేను ఇక్కడ కొద్దిగా క్యారెట్ అండ్ పొటాటో అండ్ ఒక మీడియం సైజ్ టమాటో వేసుకున్నానండి. వేసి తర్వాత మనం ముందుగా సోక్ చేసి పెట్టుకున్న డబల్ బీన్స్ కూడా కొద్దిగా వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి. తర్వాత అందులో మిర్చికి తగినంత సాల్ట్ అండ్ 1 టీ స్పూన్ పసుపు వేసి బాగా ఫ్రై చేసుకుందాం. అది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అందులో కొద్దిగా కొత్తిమీర అండ్ పుదీనా వేసి అలాగే మీల్ మేకర్లోని వాటర్ తీసేసి వేసుకోవాలండి. అవి వేసి బాగా మిక్స్ చేసుకుందాం. అలా ఒక 10 మినిట్స్ బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక కప్పు రైస్కి మనం 2 కప్స్ దాకా వాటర్ వేసుకోవాలండి. వాటర్ వేసి లిడ్ క్లోజ్ చేసి వాటర్ని బాయిల్ అవ్వనివ్వాలి. ఈ స్టేజ్లోనే మనం ఏమైనా సాల్ట్ తక్కువ ఉంటే చెక్ చేసి ఏమైనా అవసరమైతే సాల్ట్ వేసుకొని లిడ్ క్లోజ్ చేసి బాయిల్ అవ్వనిద్దాం. ఒక 15 మినిట్స్కి మనకు వాటర్ బాయిల్ అవుతాయండి. అప్పుడు లిడ్ ఓపెన్ చేసి మనం ముందుగా సోక్ చేసి పెట్టుకున్న రైస్ని వేసుకోవాలండి. రైస్ని వేసి బాగా మిక్స్ చేసుకుందాం. మంటను హై ఫ్లేమ్లో పెట్టుకొని మనం బాయిల్ చేయాలి. ఒక 5 to 7 మినిట్స్ తర్వాత మనకు ఇలా కుక్ అవుతుంది. ఫ్లేమ్ని మీడియంలో పెట్టి ఒక 5 మినిట్స్ కుక్ చేయాలండి. తర్వాత దీని మీద ఇలాంటి ఒక ఐరన్ ప్యాన్ పెట్టి తర్వాత మనం ఈ పలావ్ గిన్నె పెట్టి మంటని లో ఫ్లేమ్లో పెట్టి ఒక 10 మినిట్స్ వదిలేయాలండి. ఒక 10 మినిట్స్ తర్వాత మనం ఫ్లేమ్ ఆఫ్ చేసుకొని ఒక 15 మినిట్స్ పక్కన పెట్టి తర్వాత సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా అండ్ మైల్డ్గా ఉండే మన డబల్ బీన్స్ మీల్ మేకర్ పచ్చిమిర్చి పలావ్ రెడీ అయిపోతుందండి. చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ఎక్కువ స్పైసెస్ లేకుండా చాలా సింపుల్గా ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.